హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్స్‌కి ఈ అక్టోబర్ నెల జీతాలు, పెన్షన్‌లు జమ అయ్యే తాజా సమాచారం గురించి వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకైతే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ, పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్‌ని చూస్తున్న వారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్ ఇక విషయానికొచ్చినట్లయితే అక్టోబర్ నెల సాలరీ బిల్స్ మరియు పే స్లిప్స్ పూర్తి వివరాలు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు మరియు పెన్షనర్స్‌కి సాలరీ బిల్లులు, పే స్లిప్‌ల గురించి ఒక అప్డేట్ అయితే రావడం సంతోషకరమైనటువంటి అప్డేట్ అండి. తాజా సమాచారం ప్రకారంగా ఈ యొక్క అక్టోబర్ నెలకు సంబంధించిన పే స్లిప్స్ ఇప్పటికే అందుబాటులోకి అయితే వస్తున్నట్టు తెలుస్తుంది. ఈసారి డిఆర్‌ఎస్ అలవెన్స్ డిఏ మరియు డిఆర్‌ఎస్ రిలీఫ్ డిఆర్ 37.31%తో కలిపి ఈ పే స్లిప్స్ అయితే వస్తున్నాయి. ఇది ఉద్యోగులు మరియు పెన్షనర్స్‌కు నిజంగానే ఒక భారీ శుభవార్త అనే చెప్పవచ్చు. ఉద్యోగులు మరియు పెన్షనర్స్‌కి సంబంధించిన అప్డేట్స్. ఉద్యోగులకు ఉద్యోగుల విషయానికొచ్చినట్లయితే ముందుగా ఎంప్లాయీకి సంబంధించి పే స్లిప్స్ ఇప్పటికే డౌన్‌లోడ్ అవుతున్నాయి. వెంటనే ఇంకెవరైనా పే స్లిప్స్ డౌన్‌లోడ్ చేసుకోకపోతే వెంటనే డౌన్‌లోడ్ చేసుకొని మీ యొక్క పే స్లిప్‌ని చెక్ చేసుకోగలరు. పెన్షనర్స్‌కి సంబంధించి రేపటి నుంచి పే స్లిప్స్ డౌన్‌లోడ్ అవ్వడం ప్రారంభమవుతాయి. దయచేసి రేపటి నుంచి పే స్లిప్స్‌ని అయితే డౌన్‌లోడ్ చేసుకొని మీరు కూడా చెక్ చేసుకోగలరు. సో, మీ బిల్లు పేమెంట్ స్టేటస్ ఎలా చూడాలి అంటే మీ సాలరీ బిల్లు ఎక్కడ ఉంది? ఏ స్టేజ్‌లో ఉందని తెలుసుకోవాలంటే మీరు ముందుగా ఆహ్, ఈ యొక్క గూగుల్ క్రోమ్‌లో నిధి.ఏపీసీఎఫ్ఎస్ఎస్ డాట్ ఆహ్, జీఓవీ.ఇన్ అనే వెబ్‌సైట్‌ని ఓపెన్ చేయండి. అలాగే అక్కడ మీకు లాగిన్ అనే పేజీలో సీఎఫ్ఎంఎస్ ఐడీ, పాస్వర్డ్ ఎంటర్ చేసి యూజర్ నేమ్, పాస్వర్డ్ ప్లేస్‌లలో లాగిన్ అవ్వండి. ఇలా లాగిన్ అయిన తర్వాత మీ బిల్ యొక్క స్టేటస్‌ను తెలుసుకోవచ్చు. మీ బిల్లు ఎక్కడ ఉందో స్పష్టంగా అయితే కనిపిస్తుంది. ఇది ఉద్యోగులకు మాత్రమే అండి. ఇక మీ పే స్లిప్స్‌ని ఎలా డౌన్‌లోడ్ చేసుకోవాలంటే సేమ్ గూగుల్ సెర్చ్‌లో మీరు మీ పే స్లిప్ సులువుగా డౌన్‌లోడ్ చేసుకోవచ్చండి. సో, హెర్బ్ సీఎఫ్ఎంఎస్ అని టైప్ చేయండి గూగుల్ సెర్చ్ బార్‌లో. అక్కడ మనకు నిధి అనే ఆప్షన్ అయితే కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేయండి. అక్కడ లాగిన్ పోర్టల్‌లో ఆ పోర్టల్‌లో లాగిన్ అయ్యే పేజ్‌లో యూజర్ ఐడీ, పాస్వర్డ్ ద్వారా సీఎఫ్ఎంఎస్ ఐడీ పాస్వర్డ్‌ని ఎంటర్ చేసి లాగిన్ అవ్వండి. ఒకవేళ మీరు పాస్వర్డ్ మర్చిపోతే ఫర్గాట్ పాస్వర్డ్ అనైతే ఆప్షన్ ద్వారా మీరు ఎంచుకున్నట్లయితే మీ పాస్వర్డ్ రీసెట్ చేసుకోవచ్చనమాట. ఈ విధంగా లాగిన్ అయిన తర్వాత మాస్టర్ డేటా విభాగంలో ఎంప్లాయీ పర్సనల్ డీటెయిల్స్‌లో ఎంప్లాయీ పే స్లిప్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది. దానిపై క్లిక్ చేయగానే వ్యూ పే స్లిప్ అంటే అక్టోబర్ 2025 నెలకు సంబంధించిన పే స్లిప్ మీద టచ్ చేస్తే మనకు వ్యూ పే స్లిప్ ఐకాన్ అనేది కనిపిస్తుంది. సో, అక్కడ మీరు టచ్ చేసి మీ పే స్లిప్‌ని చెక్ చేసుకోవచ్చు. అలాగే డౌన్‌లోడ్ అనే ఆప్షన్ కూడా ఉంటుంది. సో, డౌన్‌లోడ్ కూడా చేసుకోవచ్చనమాట. ఇక ముఖ్య గమనిక ఇన్‌కమ్ టాక్స్ గురించి. డిఎన్ఎస్ అలవెన్స్ మరియు డీఏ, డీఆర్‌ల పెరుగుదలతో కొంతమంది ఉద్యోగులు, పెన్షనర్స్ ఆదాయ పరిధిలోకి వచ్చే అవకాశం అయితే ఉంది. మీరు ఆదాయ పన్ను చెల్లిస్తే ముందుగా అడ్వాన్స్ టాక్స్ పేమెంట్ చేయవలసి అయితే ఉంటుంది. ఈ విషయాన్ని అందరూ తప్పకుండా గమనించగలరు. పెన్షనర్లకు సంబంధించి పే స్లిప్స్. సో, పెన్షన్‌కి సంబంధించిన పే స్లిప్స్ రేపటి నుంచి అందుబాటులోకి రానున్నాయి. సో, పెన్షనర్స్ కూడా ఈ విధంగా గూగుల్ సెర్చ్‌లో నిధి.ఏపీసీఎఫ్ఎస్.ఇన్ అనైతే వెబ్‌సైట్‌లో మీరు ఒక పే స్లిప్స్ డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. సో, పెన్షనర్స్‌కి శుభవార్త అండి. మీ బేసిక్ పెన్షన్‌తో గ్రాస్ మరియు నెట్ పెన్షన్ అయితే లెక్కించండి. అక్టోబర్ నెల నుంచి పెరిగినటువంటి డిఆర్‌ఎస్ రిలీఫ్ డిఆర్ 37.31%తో అండి మీ పెన్షన్ ఎంతొస్తుందో తెలుసుకోవడానికి సులభమైన ఫార్ములా మరియు పూర్తి వివరాలనైతే ఇక్కడ మనం చూద్దాము. సో, ఇది మీకు చాలా ఉపయోగపడుతుంది. మీ గ్రాస్ పెన్షన్ ఎలా లెక్కించాలి అంటే మీరు మీ బేసిక్ పెన్షన్‌తో గ్రాస్ పెన్షన్‌ను సింపుల్ ఫార్ములాతో అయితే లెక్కించుకోవచ్చండి. బేసిక్ పెన్షన్ ఇంటూ 1.3731 ఇదే ఫార్ములా అండి. మీ బేసిక్ పెన్షన్ 10,000 అయితే 10,000 ఇంటూ 1.3731 అని కాలిక్యులేట్ చేస్తే సరిపోతుంది. ఈ ఫార్ములాతో ఏ పెన్షనర్ అయినా తమ బేసిక్ పెన్షన్‌కు ప్రస్తుతం ఉన్నటువంటి డీఆర్ 37.31%తో కలిపి గ్రాస్ మొత్తాన్ని సులభంగా అయితే కనుగొనవచ్చు. ఉదాహరణకు చూద్దాం. ఒక పెన్షనర్ యొక్క బేసిక్ పెన్షన్ రూ. 11,200 అనుకుందాము. వారికి గ్రాస్ మరియు నెట్ పెన్షన్ ఎంతొస్తుందో ఇప్పుడు తెలుసుకుందాము. డీఆర్ కలిపిన బేసిక్. సో, బేసిక్ ఇంటూ 1.3731 అంటే రూ. 15,379 అవుతుంది. మెడికల్ అలవెన్స్ కలపాలి. పెన్షనర్స్‌కి రూ. 500 మెడికల్ అలవెన్స్ అనేది కామను. కాబట్టి దీనిపై మొత్తాన్ని కలుపుకోవాలి. సో, పై మొత్తానికి అంటే రూ. 15,879 అవుతుంది. సో, ఇది వారికొచ్చే గ్రాస్ పెన్షన్ అవుతుంది.
మీ నెట్ పెన్షన్ ఎలా లెక్కించాలంటే, గ్రాస్ పెన్షన్ నుంచి మీ డిడక్షన్స్‌ను తీసివేస్తే నెట్ పెన్షన్ అనేది వస్తుంది. పెన్షనర్స్‌కు సాధారణంగా ఉండే డిడక్షన్స్ ఏంటి? ఈహెచ్ఎస్ ఎంప్లాయీ హెల్త్ స్కీము ఈ డిడక్షన్స్ అయితే ఉంటాయి. మీ బేసిక్‌కు అనుగుణంగా ఈహెచ్ఎస్ డిడక్షన్ ఉంటుంది. ఉదాహరణకు 11,500 ఉన్నవారికి ఈహెచ్ఎస్ అనేది రూ. 25గా అయితే ఉండవచ్చు. సో, ఎంత ఉంటే అంత దాంట్లో తీసేయాలి. తర్వాత సీవీపీ మీరు కమిట్ చేసుకున్నట్లయితే సో, గత నెలలో లేదా అంతకుముందు నెలలో సీవీపీ ఎంత డిడక్షన్ చేశారో ఆ మొత్తాన్ని కూడా మనము ఈ యొక్క వచ్చిన అమౌంట్‌లో తీసివేయాలన్నమాట. సో, మీ యొక్క సీవీపీని కూడా తీసేసినట్లయితే అప్పుడు మీకొచ్చే అమౌంటు మీకు నెట్ అమౌంట్ అవుతుందన్నమాట. అంటే మీకు టేక్ హోమ్ అమౌంటు. సో, ఈ విధంగా గ్రాస్ నుండి మీ యొక్క ఈహెచ్ఎస్ సబ్స్క్రిప్షన్ మరియు సీవీపీని డిడక్షన్ తీసేస్తే మీ నెట్ అమౌంట్ అనేది వస్తుంది. ఈ పద్ధతిని ఉపయోగించి ఎంత బేసిక్ పెన్షన్ ఉన్న పెన్షనర్స్ అయినా సరే తమ డీఆర్ ఎంత వస్తుంది, గ్రాస్ అమౌంట్ ఎంత వస్తుంది, సో, పెరిగిన డీఆర్‌తో అండి ఎంత నెట్ అమౌంట్ ఎంత, గ్రాస్ అమౌంట్ ఎంత అనేది సులభంగా తెలుసుకోవచ్చు. ఈ సమాచారం మీకు స్పష్టంగా అర్థమైందని అయితే ఆశిస్తున్నాము. సో, పెన్షన్‌కి సంబంధించి గ్రాస్ పెన్షన్ 3 విడతలుగా ఎలా వస్తుందో కూడా వీడియో రూపంలో అయితే తెలియజేసాం. దాన్ని కూడా చూడగలరండి. సో, ఈ యొక్క అక్టోబర్ నెలకు సంబంధించిన జీతాలు, పెన్షన్‌లు పూర్తి స్థాయిలో జమయ్యే వరకు ఎప్పటికప్పుడు తాజా సమాచారాన్ని మన ఛానల్ ద్వారా అందిస్తూనే ఉంటాను. బిల్లులలో కదలికను బట్టి. సో, మన ఛానెల్‌ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని అప్డేట్స్ అయితే ఫాలో అవుతూ ఉండండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.